హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, ప్రతి ఒక్కరికి ఏంటంటే మంచిగా సెటిల్ అవ్వాలి, మన పిల్లలు బాగుండాలి, మనం బయటికి వెళ్తే మనం ఇలా ఎదిగామని మనకు ఒక స్టేటస్ వచ్చిందని చెప్పుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే 10 మంది కలిసి ఒక ఇంట్లో ఉంటే అది సంతోషం, అందరూ హ్యాపీగా మెమరీస్ని షేర్ చేసుకుంటే అది సంతోషం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఉమ్మడి కుటుంబం నుంచి సింగిల్ ఫ్యామిలీ నుంచి వ్యక్తికి మాత్రమే వాళ్ళ యొక్క సంతోషం చూసుకోవడం. అంటే నలుగురు కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే టైం కంటే మన సెల్ఫ్ లైఫ్ బాగుంటే చాలు అని అనుకునే టైంలో మనం రైట్ నో బ్రతుకుతున్నాం. దట్టు కలియుగం అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి టైంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ధనవంతులై ఉండాలి, మంచిగా సెటిల్ అయిపోవాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యాక్చువల్లీ అసలు సాధ్యం అవుతుంది? అందరూ ధనవంతులు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించదు. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, ఉన్నవాడు ఉన్నవాడుగానే ఉంటున్నాడు, పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు. మరి మీరేం చెప్తారు స్పిరిచువల్ గురుగా? ఇప్పుడు ఒక క్లాస్ ఉంటుందండి, క్లాస్లో టీచర్ ఉంటాడు. టీచర్ని కొద్దిసేపు యూనివర్స్ అనుకోండి, స్టూడెంట్స్ ఉంటారు. ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఆ 50 మెంబర్స్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఒక 10% ఉండొచ్చు, 40%. అవును, మిగతా యావరేజ్ ఉంటారు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, లాస్ట్కు ఫెయిల్ అయ్యే వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇక్కడ చూడండి, టీచర్ మాత్రము అందరికి ఒకే సబ్జెక్ట్ బోధిస్తున్నాడు. కానీ అక్కడ రిసీవ్ చేసుకున్న 50 మందిలో మాత్రము ఫస్ట్ క్లాస్ ఎందుకు కొంతమంది వస్తున్నారు, సెకండ్ క్లాస్ కొంతమంది వస్తున్నారు, థర్డ్ క్లాస్ కొంతమంది వస్తున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇక్కడ తప్పెవరిది? అంటే ఎవరు తీసుకునే విధానం బట్టి, అంటే మనుషుల్లోనే మనలోనే ఉందంటారా? అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గా ఆ క్లాస్ గురించి మాట్లాడుకుందాము. తప్పెవరిది? టీచర్దా, స్టూడెంట్స్దా? స్టూడెంట్స్దే. 100%. అందరికీ సమానంగా పాఠాలు చెప్తున్నారు. సేమ్ యూనివర్స్ సిద్ధాంతం కూడా అలాగేనండి. యూనివర్స్ ఇక్కడ టీచర్ని యూనివర్స్ ఎందుకంటే ఆయనలో ఉన్న సబ్జెక్ట్ అంతా ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఆయన ఇస్తున్నాడు లేదా స్టూడెంట్స్కి. అంటే ఇక్కడ తీసుకోవడం అనేది పిల్లలపైన ఆధారపడింది. ఏ సబ్జెక్ట్ని ఎంత తీసుకుంటే సక్సెస్ అవుతున్నది ఆ పిల్లలు సక్సెస్ అవుతున్నారు, అక్కడ తీసుకోలేని వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. సేమ్ ఇదే మన లైఫ్లో అప్లై చేస్తున్నాం. యూనివర్స్ అనేది అన్లిమిటెడ్ అండి, దానికి కొలతలు అనేవి ఉండవు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక సముద్రం ఉంది, సముద్రంలో వాటర్ ఉంటాయి. గ్లాస్ తీసుకెళ్తే ఎన్ని వాటర్ తెస్తాం? కొంచెమే తెస్తాం. చెంబు తీసుకెళ్తే ఎక్కువ తెస్తాం. బకెట్ తీసుకెళ్తే ఇంకా ఎక్కువ. ట్యాంకర్ తీసుకెళ్తే ఇంకా ఎక్కువ. మనం ఎన్ని తీసుకుంటే వాటికి తగినంత వాటర్ తీసుకురావచ్చు. మన చేతుల్లో ఉందంటారు. ఉంది. సేమ్ అలాగేనండి, యూనివర్స్ అనేది అన్లిమిటెడ్. మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అడగడం లేదు. అది ఒకటి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడము సాధ్యమే అన్నారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీడియోలో అడిగాడు, ఒకసారి మీరే అడిగారు, నేను ఆడి కార్ తీసుకోవాలనుకున్నాను అనుకో, మీ గురించే మాట్లాడుకున్నాము. మీరు ఒకసారి అట్లా రోడ్డు పైన ఉన్నారనుకోండి, మీ ముందు ఆడి కార్ వెళ్తూ ఉంటుంది, మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. అంటే మనకు కూడా కావాలనిపిస్తుంది. ఆ కార్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మనం ఎప్పుడు తీసుకుంటాం అనిపిస్తుంది. కరెక్టేనది. నా దగ్గర లేదు కదా, వాళ్ళ దగ్గర ఉంది, మనం ఎప్పుడు తీసుకుంటామో ఈ థాట్ వస్తుంది. కానీ ఆ కార్ను చూసి ఎప్పటికైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం ఎప్పుడు తీసుకుంటున్నామో అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవని అర్థం. యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు తీసుకుంటున్నాం అనే దాన్ని రిసీవ్ చేసుకోదు. ఎప్పుడు తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? అక్కడ మీరు జస్ట్ ఆలోచన అనేది 1 సెకండ్ చేసి ఉంటారు, కానీ మీ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం 1 ఇయర్కి సరిపోయిన ఇన్నర్ ఫీలింగ్ మీలో ఉంటుంది. ఎప్పుడు తీసుకుంటామంటే అంటే ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వచ్చినప్పుడు తీసుకున్నాము కాబట్టి ఈ కారు నా ముందు వెళ్తుంది, వాడు ధనవంతుడు కాబట్టి ఆడి కారు తీసుకున్నాడు. అంటే అక్కడ చిన్న క్వశ్చన్కు మీ లోపల దానికి సంబంధించిన మెటీరియల్ అనేది నెగిటివ్ వేలో చాలా రకమైన ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ మనిషి ఏంటంటే ఇవన్నీ బంద్ చేయాలి. ఎప్పుడైతే మీ ముందు ఆడి కార్ వచ్చి నిలబడుతుందో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు ఫీల్ అవ్వాలంటే నేను చెప్పాను చాలాసార్లు, మనం ఏదైతే కోరుకుంటున్నామో యూనివర్స్ అంటే నీ దగ్గరికి ఆడి కార్ పంపించింది మనకి చాలాసార్లు. మీరు ఇంకో విషయం చెప్తారు, లేడీస్కి ఎక్స్పెషల్ చూడండి, వాళ్ళకి ఎవరైనా ఒక రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళకు లేడీస్కు శారీస్ పిచ్చి, డ్రెస్సులు పిచ్చి చాలా ఉంటుంది. ఈరోజు వాళ్ళు డ్రెస్ కానీ ఏదైనా శారీ కానీ చూశారనుకోండి, ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళకి తెలియకుండా ఎక్కడో చోట డ్రెస్ కనిపిస్తుంది, ఆ శారీ కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను అనుకున్నాను మన దగ్గరికి ఎందుకు వస్తుందో వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటారు. అది రాంగ్ అండి. ఈరోజు మీ కంటికి కనిపించింది యూనివర్స్ అనేది మీ దగ్గరికి పంపించింది. యూనివర్స్ ఏం చెప్తుందంటే నువ్వు కోరుకున్నావు, నేను నీ కంటికి కనిపించేటట్టు నీ దగ్గరికి పంపించాను, దాని నుండి డైవర్ట్ అవ్వద్దు, ఖచ్చితంగా నేను నీ దగ్గరికి తీసుకొస్తానని చెప్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కోరుకుంటున్నాం, ఆడి కారు కావాలి, విల్లా కావాలి, బంగ్లా కావాలని ఇవన్నీ కోరుకుంటున్నాము. బట్ అవి మన కంటికి కనిపించేలోపు ఇన్నర్ ఫీలింగ్ ఎలాగ ఉంటుందంటే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విల్లా తీసుకున్నారు, ఆడి కార్లో తిరుగుతున్నారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారని
మనమే అనుకుంటున్నాం. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఏవైతే నెగిటివ్ వేలో ఆలోచన చేస్తున్నావో దాన్ని తీసుకుంటుంది. సరే సార్, మీరు ఎప్పుడు ఏం చెప్తారంటే మీలోనే ఉంది, ఫస్ట్ మీరు పాజిటివ్గా థింక్ చేయండి, మీకు యూనివర్సిటీ కనెక్ట్ అంటే యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతుందని చెప్తుంటారు. అవును. ఇప్పుడు సరే నేనే ఉన్నా, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇప్పుడు నాకు యూనివర్స్కి నేను కనెక్ట్ అవ్వాలి, సరే నేను ఒక మంచి ఆడి కార్ కొనుక్కోవాలి, త్వరగా సెటిల్ అవ్వాలి అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఎలా అనుకోవాలి, నేను యూనివర్స్కి ఎలా చెప్పాలో చెప్పండి. ఏం చెప్పొద్దండి, ఫస్ట్ మీరు సాక్షిభూతంగా ఉండండి. నీ కష్టాల గురించి 1% కూడా ఆలోచించేయకండి. హ్యాపీగా ఉండాలా? హ్యాపీగా ఉండాలి. కష్టం లోపల ఉంటే పైకి నవ్వట్లు వస్తుంది. మళ్ళీ అదే చూడండి నేను చెప్పేది, మీరు లోపల కష్టాలు పెట్టుకొని బయట నాకు అది కావాలంటే నీకు యూనివర్స్ ఎలాగిస్తుంది? అంటే ఏదొచ్చినా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనము ఇతిహాస పురాణాలు తీసుకుంటే మనకు అమృతం అనేది చిలికేటప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే రాక్షసులు ఒకవైపు, తర్వాత దేవతలు ఒకసారి అమృతం కోసం చిలుకుతుంటే ఫస్ట్ ఏమొచ్చింది? విషయం వచ్చింది. ఆ విధంగా ఫస్ట్ మనకు పాజిటివ్ కావాలంటే కొన్ని యూనివర్స్ వీళ్ళు స్టేబుల్గా ఉంటారో లేదో, దానిపైన నిలబడతారో లేదని టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్కి వెళ్ళి ఒక జాబ్కి వెళ్ళారండి, జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారా? వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేస్తారా లేదా? సేమ్ యూనివర్స్ కూడా అలాగే అండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇంట్లో పిల్లలు అడిగిందేమో ఇస్తారా? ఎందుకని అడుగుతారా? పిల్లలు ఏదో ఒకటి అడిగారు, వాళ్ళు అడిగిందేమో ఇచ్చేస్తారా? ఎందుకని అడుగుతారు? వాళ్ళ రీజన్ కరెక్ట్ ఉంటే మీరు ఇచ్చేస్తారా? యూనివర్స్ కూడా అలాగే అండి. యూనివర్స్కి రీజన్ కావాలి, దానిపైన స్టేబుల్గా నిలబడాలి. అప్పుడు ఏం చేస్తుంటే యూనివర్స్ మీ దగ్గరికి తీసుకోరా అనే మాట మాట్లాడదు. ఈరోజు మనము సక్సెస్ అయిన వాళ్ళు మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఒకసారి వాళ్ళ పాస్ట్ వాళ్ళ కష్టాల గురించి ఆలోచన చేయలేదు, కష్టాలను పక్కన పెట్టేసి వాళ్ళ గోల్ వైపు వాళ్ళు నడుస్తూ ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు. వాళ్ళ దగ్గరికి డబ్బు వచ్చింది, రిలేషన్ వచ్చింది, హెల్త్ బాగున్నాయి. ఈరోజు ఈ 3 కరెక్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో? బట్ మనం ఏం చేస్తున్నామంటే మనకి హెల్త్ బాగలేదు అనుకోండి, దీనిపైన చాలామందికి ఏంటో నాకు హెల్త్ బాగలేదు వచ్చిన వాళ్ళకంతా చెప్తూ ఉంటాం, యద్భావం తద్భవతి. నువ్వు అలాగే ఉంటావు. నాకు ఇంట్లో నా మిస్సెస్తో నాకు ప్రాబ్లము, నా హస్బెండ్తో నాకు ప్రాబ్లము, నా ఫాదర్తో ప్రాబ్లము, యద్భావం తద్భవతి. అదంతా ఎవరు పలుకుతున్నారో పదే నువ్వే పలుకుతున్నావు కాబట్టి నువ్వే అనుభవించు. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఉన్నదానిపైన కృతజ్ఞత భావంతో లేడు, లేని దాన్ని కోరుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే మనిషి ఉన్నదానిపైన ప్రేమ కృతజ్ఞత భావంతో ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ స్పిరిచువల్గా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత జర్నీ స్టార్ట్ చేయాలని అనుకున్నారనుకోండి, సో డైలీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి రాలేకపోవచ్చు ఎక్కడో నుంచి, బట్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అవునండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళ యొక్క సమస్యలను బట్టి మా క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కుంటారు. 3 ప్రాబ్లమ్స్ మెయిన్ అని చెప్పాము, దాంట్లో ఇంకోటి ఇంక్లూడ్ కూడా యాడ్ అవుతుందండి, అఖండ విద్య అనేది యాడ్ అవుతుంది. డబ్బు, రిలేషన్స్, హెల్త్ కాకుండా ఇప్పుడు పిల్లల కోసం సపరేట్ పెట్టండి అఖండ విద్య అనేది. అంటే విద్య ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది, మేజర్ ప్రాబ్లం. వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్గా ఉండలేకపోవడము, మానసికంగా హాస్టల్లో వేస్తే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి కేసుల కన్నా ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటివి ఎక్కువ అంటే మనీ ప్రాబ్లం ఒకటి, ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ వస్తుంది పిల్లల గురించి. సో అయితే ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా డీటెయిల్స్ కావాలనుకుంటే ఎలాగో మిమ్మల్ని సంప్రదించవచ్చు, వీడియో కింద నెంబర్స్ ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి. మనం చెప్పే క్లాసులకు అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా యొక్క స్టాఫ్ అనేది మీకు అవైలబుల్ ఉంది. ఓకే.